మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదా? సరే, మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. వినే ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమందికి లేని ఈ ధన్యత భాగ్యం అల్పులము అయోగ్యులమైన మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. బోధించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. వినువారికి కూడా నీ సంపూర్ణమైన సహకారం అనుగ్రహించి నీ బిడ్డలకు ఈ మాటలు అర్థమవునట్లు సహాయం చేయండి. ఈ మాటలు విన్న తర్వాత కూడా వారితో నీవు ముచ్చటించి వారి యొక్క అనుభవాలలోనికి ఈ మాటలు రావడానికి కృప చూపమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క వాక్యం మనం విని విడిచిపెట్టేవారిగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ విన్న వాక్య ప్రకారం జీవించడానికి మనం సిద్ధపడాలి. మనం ప్రతి సంవత్సరం పిల్లలు ఏం చేస్తారు అంటే వారు తరగతిలో క్లాసులకు హాజరవుతారు. కానీ సంవత్సరం పొడుగోతా ఎలా చదివినా కానీ 10th ఫైనల్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. ఇంటరు, డిగ్రీ లేక ఏ ఎగ్జామ్ అయినా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అనేసరికి ఇంతకు ముందు పడిన దానికంటే అధికంగా కష్టపడి చదివి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏది ఏమైనా పాస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మనం చివరి గడియలో ఉన్నాం. యేసు ప్రభువుల వారు ద్వారము యొద్దట ఉన్నారు. ఆయన కాలు పెట్టాడు అంటే మనం మధ్యాకాశానికి ఆయన వచ్చేస్తాడు. మనం ఎత్తబడవలసిన సమయంలో ఉన్నాం. అయితే మన జీవితపు లెక్కలు సరిగా ఉండాలి కనుక మనం విన్న వాక్య ప్రకారము జీవిస్తూ ఆయన సింహాసనం ఎదుట మన గురించి మనం లెక్క చెప్పుకొని ఆయన న్యాయానికి మన క్రియలు సరిపోయి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇది సిద్ధపడవలసినటువంటి సమయం. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు 2016వ సంవత్సరంలో వివాహమైంది. వివాహమైనటువంటి 9 నెలలకి నా భార్య గర్భవతి అయింది. అయి మొదటి కాన్పులో అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు చాలా అందంగా సుందరంగా ఉంది. నేను చూసి అనుకున్నాను, దేవుడు పరలోకం నుండి దిగి వచ్చిన ఆశీర్వాదం ఈ బిడ్డ అని చెప్పి ఆమెకు బ్లెస్సీ ఏంజల్ అని పేరు పెట్టాను. అదే సమయమందు రెండవసారి ఆమె గర్భవతి అయ్యింది. గర్భవతి అయి మగపిల్లోడికి జన్మనిచ్చే సమయంలో నా హృదయం చాలా కల్వరంతో ఉండి నా బిడ్డలను నేను రక్షించుకోలేను, దేవుడే రక్షించాలి అని చెప్పి జాషువా ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. అంటే జాషువా అంటే యెహోవాయే రక్షించును అని, ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడుండును అని, అంటే దేవుడు తోడయ్యుండి అతనిని రక్షించాలి అని చెప్పి ఆ పేరు పెట్టాను. అలాగే దేవుడు కరోనాలో భయంకరమైన మరణపు లోయ వంటి పరిస్థితుల గుండా మా కుటుంబం వెళ్ళిన దేవుడు సజీవులుగా మమ్మల్ని కాపాడుకుంటూనే ఆయన వచ్చాడు. అంటే మనకి పుట్టిన బిడ్డలకు అందమైనటువంటి పేర్లను మనం పెట్టుకుంటాం. మనం చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలన చేస్తే యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఉన్న సమయంలో అతడు రాత్రంతా పెనుగులాడి ఏం చేశాడు అంటే దేవుని దూతను అడుగుతూ ఉన్నాడు.
ఏమని అంటే, నీ పేరేంటి అని అడిగాడు. అడిగిన వెంటనే ఆ దేవుని దూత అంటుంది, నా పేరు ఎందుకు అడుగుతూ ఉన్నావు అంది. అలాగే సంసోనుకి జన్మనిచ్చినటువంటి మనోహ తనకి కనపడినటువంటి దైవజనుని రూపంలో ఉన్న దేవదూతను అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంటి? నీవు చెప్పినట్లుగానే నేను ఒక కుమారుని కని అతడికి చిన్నప్పటి నుండి మంగళ కత్తి తన తల మీదకి రాకుండా నాజీరు వ్రతంలో అతడు అనుసరించేలా ఇశ్రాయేలుకు రక్షకుడుగా అతనిని పెంచినట్లు మేము ఎలా పెంచాలో నీవు చెప్పావు కదా. ఇవన్నీ కూడా నెరవేరిన తర్వాత నీకు కృతజ్ఞతగా కానుక ఇవ్వడానికి నీ పేరేంటి అని అడిగినప్పుడు, నా పేరు చెప్పసఖ్యము కానిది అన్నాడు. అంటే యేసు ప్రభువుల వారి గురించి మికా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం ప్రత్యక్షుడగుచుండెను అని రాయబడి. అంటే యేసయ్య సశరీరుడుగా భూమి మీదకి రాకమునుపు యెహోవా దూతగా ఏం చేశాడు అంటే తనను తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన్ని ఒక్క పేరుతో ఆయన యొక్క పనిని, ఆయన గుణగణాలను వివరించడం అసాధ్యము గనకే నా పేరు చెప్పసఖ్యము కానిది అని అక్కడ చెప్పి, యెషయా గ్రంథంలో దేవుడు ఏం చేశాడు అంటే ఆయన గుణలక్షణాలను లేక ఆయన చేసే పనిని వివరిస్తూ, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని కొన్ని పేర్లను అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున యేసు ప్రభువుల వారి నామం ఎలాంటిది అంటే అది ఉన్నతమైనటువంటి నామం, అది సర్వశక్తి కలిగినటువంటి నామం అని గుర్తించాలి. మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవగలిగితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ రోజున అన్ని నామముల కంటే పైనామం యేసు ప్రభు నామమని గుర్తించాలి. మనం చిన్నప్పుడు చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే ఆ యొక్క బాలును గనక మనం ఆలోచన చేస్తే కిందకి నేలకేసి కొడితే కొంచెం లెక్క ఎగురుతుంది. బలంగా కొడితే ఆ బాలు కూడా ఏమవుద్ది అంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది. కానీ మా చిన్నతనంలో స్ప్రింగ్ బాల్ లాగా చిన్న బంతి వచ్చేది. దానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు ఎగురుతుంది. అలాగే బైబిల్ గ్రంథం కూడా మనకి ఏమని సెలవిస్తుంది అంటే, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు అని రాయబడి. అంటే యేసయ్య ఎంత అధముడుగా తనను తాను తగ్గించుకున్నాడు అంటే, ఒక రోజున యేసయ్య ఒక విందు భోజనాన్ని తన శిష్యులకి ఏర్పాటు చేసి వారితో కలిసి విందు భోజనం చేయడానికి వెళ్ళాడు. అయితే యూదులకున్నటువంటి ఆచారం ఏంటి అంటే, వారు ఎవరైతే విందు భోజనం ఏర్పాటు చేశారో అతిథులు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో దాసుడు వారిని ఆహ్వానించి కాళ్ళు కడిగి టవలతో తుడిచి
వారిని భోజనపు బల్ల దగ్గరికి ఆహ్వానించాలి. అయితే యేసయ్యతో ఉన్న శిష్యులు అందరూ రాజులుగానే ఉండాలి అనుకున్నారు. యేసయ్య తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే శిష్యుల పాదాలు దగ్గరికి, అంటే వారు బల్ల మీద కూర్చుంటే ఆయన పాదాల దగ్గరికి వంగాడు అంటే ఆయన తల శిష్యుల పాదాల దగ్గరికి వచ్చేంతగా ఆయన వంగి వారి పాదాలను కడిగి టవలుతో తుడిచి వారికి సేవ చేసే అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. చివరికి నా పాపములను క్షమించడానికి తన ఆఖరి రక్తపు బొట్టు వలకించే అంతగా తనను తాను తగ్గించుకుని ఏం చేశాడు అంటే నీకు నాకు సేవలు అందించాడు. ఇప్పుడు అంతగా తగ్గించుకున్న యేసయ్యను తండ్రి ఏం చేశాడు అంటే అన్ని నామముల కంటే పైనామముగా ఆయన కుడిపార్శ్వమున సింహాసనమేసి కూర్చుండబెట్టి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి అనుగ్రహించాడు. ఈ రోజున ఒక నెంబరు కంటే ఆ గ్రామానికి ప్రెసిడెంట్కి ఎక్కువ విలువ ఉంటుంది. ఆ తర్వాత జడ్బీటీసీ ఎంపీటీసీలు ఉంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ, ఆ తర్వాత పిఎం ప్రధానమంత్రి ఉంటాడు. అలాగే కొన్ని దేశాల మీద అధికారం కలిగిన ట్రంప్ లాంటి అరుదైనటువంటి అధికారం, అత్యున్నతమైన అధికారం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు యొక్క అధికారం, ఆయన యొక్క ప్రభుత్వం ఎంత గొప్పది అంటే పరలోకమందు, భూమి మీద, పాతాళ లోకం మీద ఆయన ప్రభువై ఉన్నాడు గనక ఆ అన్ని లోకాలలో ఏం చేస్తాడు అంటే ఆయన తన ప్రభువుగా, పాలన చేసేవాడిగా, అధికారిగా ఆయన ఉన్నాడు. ఆయన కంటే సర్వోన్నతమైన అధికారం, ఆధిపత్యం, మహిమ ఎవ్వరికీ లేదు అన్న విషయం మనం గుర్తించాలి. అందుకనే ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి అంటే అర్థం ఆయనను మాత్రమే ఆరాధించాలి. అందుకనే కోటాను కోట్ల మంది దేవదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని ఆరాధించినట్లుగానే గొర్రె పిల్ల ఎదుట తమ కిరీటాలను వేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలకు నీవు మాత్రమే అర్హుడవని ఆయన్ని ఆరాధించారు. అలాగే పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే యేసు ప్రభువు ఎదుట మోకరించి ఆయన్ని పూజించాలి, ఆరాధించవలసిన వారై ఉన్నారు. ఇక యేసయ్య నామంలో ఏముంది అంటే రక్షణ ఉన్నది అన్న సత్యం తెలుసుకోవాలి. మనం అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలులు ఏమంటున్నారు అంటే ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, కానీ యేసు క్రీస్తు వారి నామములో మాత్రమే రక్షణ ఉన్నది అన్నాడు. ఈరోజున యోసేపు దగ్గరకు వచ్చిన దేవదూత చెప్తుంది, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనడానికి నీవు ఏ మాత్రం సందేహించొద్దు. పరిశుద్ధాత్మ వలన, అంటే శూన్యంలో సృష్టిని చేసిన దేవుని ఆత్మ, నేల మంటితో నరుణ్ణి నిర్మాణము చేసిన దేవుని ఆత్మ మరియ గర్భంలో యేసు ప్రభువుల వారిని రూపొందించారు గనక నీవు ఆమె దేవుని శక్తి ద్వారా గర్భము దాల్చింది కనుక ఆమెను చేర్చుకోవడానికి సందేహించొద్దు అని చెప్పి నీ భార్య మరియా కుమారుని కన్నినప్పుడు ఆ పుట్టబోయే శిశువుకి యేసు అని నామకరణము చేయండి అన్నాడు. యేసు అనగా రక్షకుడని అర్థం. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షిస్తాడు అని చెప్పాడు. అంటే ఈరోజున యేసు ప్రభు దేని నుండైనా రక్షణ ఇవ్వడానికి సమర్థుడు. మానవ జాతికి ప్రధాన శత్రువు మనిషి కాదు, కానీ
సాతానుడై ఉన్నాడు. అతడు తన యొక్క మాటకి అనుకూలంగా ఉండే మనుషుల్లో సహితం పనిచేస్తూ మనకి రెండు విధానాలలో నష్టాన్ని కలిగించాలి అనుకుంటాడు. ఒకటి, ముఖాముఖిగా యుద్ధము చేస్తాడు. మన మీద బల్లెమును, బాణమును, ఖడ్గమును ప్రయోగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ముఖాముఖిగా మనల్ని లొంగదీసుకోకపోతే అతడు ఏం చేస్తాడు అంటే రహస్యంగా దొంగ దెబ్బ కొట్టడానికి చూస్తాడు. అంటే ఉరులను వడ్డడం, లేక వలలను వేయడం, బోనులను పెట్టడం, ఇలాంటి రహస్యంగా మనల్ని చిక్కించుకోవాలి అనుకుంటాడు. ఏ కోణంలోనైనా కొన్నిసార్లు మన మీదకి అనారోగ్యాలు, యోబు మీద దాడి చేసినట్లుగా వాడు అనారోగ్యాలతో మన మీద దాడి చేయొచ్చు. మనల్ని యాక్సిడెంట్, ప్రమాదాలలో అవ్వడానికి మన మీద దాడి చేయొచ్చు. లేక మానసిక రుగ్మతలతో మనల్ని బాధించవచ్చు. అగ్ని ఆరని, ఆత్మ చావని నరకానికి మనల్ని తీసుకొని పోవాలి అని ప్రయత్నం చేయొచ్చు. కానీ యేసు ప్రభువుల వారిని రక్షకుడుగా కలిగి ఉంటే ఆయన శారీరకంగా మనకి స్వస్థతనిచ్చి, ప్రమాదాల నుండి తప్పించి, లేక మానసిక రుగ్మతల నుండి మనల్ని తప్పించి, నిత్య నరకం నుండి తప్పించి మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. అది ఏంటి అంటే, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండే ఎందుకు రక్షించాలి అనుకున్నాడు అంటే, ఉదాహరణకి వ్యాధి వచ్చి మరణించిన దేవుని నమ్మిన బిడ్డలు, వారికి పరలోకం ఉంది. ప్రమాదాలలో మరణించిన పరలోకం ఉంది. ఆత్మీయ మానసిక రుగ్మతలతో మరణించిన వారికి పరలోకం ఉంది. పాపముతో మరణించిన వాడికి మాత్రం పరలోకం లేదు. కనుక ముందుగా నీ పాపములను క్షమించి నిన్ను నిత్య నరకం నుండి తప్పిస్తాడు. ఆ తర్వాత నిన్ను ఆయన తప్పించాలి అనుకుంటే నీ వ్యాధి రోగాల నుండి, ప్రమాదాల నుండి, అన్ని కోణాలలో నీకు రక్షణ ఇవ్వడానికి సమర్థుడు. ఇక యేసు నామం ఎంత ఉన్నతమైన నామము అంటే, ఆ నామములో మాత్రమే ప్రార్థనకు జవాబుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. మనకి యోహాను సువార్తలో యేసు ప్రభువుల వారు ఏం చెప్పారు అంటే, మీరు నా నామమున ఏది అడిగినా నేను దానిని మీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అంటే చాలామంది పరలోకం ఎలాంటిది అంటే, అది ఒక ధననిధి వంటిది. ఆ ధననిధి తెరవబడి మనకి ఏదైనా మనం పొందుకోవాలి అంటే, ఏ నామమున పడితే ఆ నామమున ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వడు అని తెలుసుకోవాలి. మనకి పాత నిబంధనలో కొంచెం మంది ఇశ్రాయేలీలు బయలా మా ప్రార్థనలకు జవాబునిచ్చి మేము వధించినటువంటి పశుమాంసాన్ని దహించి వేయి, బయలా మా ప్రార్థన విను అని బయలు పేరట ప్రార్థించారు. అలాగే కొంచెం మంది చెట్టుకు పుట్టకు ప్రార్థిస్తారు. మరికొంచెం మంది మట్టితో, శుద్ధతో, రాతితో, వెండి బంగారాలతో చేయబడినటువంటి విగ్రహాలకు ప్రార్థన చేస్తారు. అయితే పరలోకం యొక్క తాళపు చెవి ఎలాంటిది అంటే, అది ఏ నామమున ప్రార్థన చేసినా తెరవబడదు. కానీ పరలోకపు ధననిధికి తాళం చెవి కేవలం యేసు నామము మాత్రమే. ఆ నామము పేరట చేయబడిన ప్రార్థనకే పరలోకపు నిధి తెరవబడి మన ప్రార్థనలకు జవాబుగా దేవుడు మన ప్రతి అక్కరలను కూడా తీరుస్తాడు. ఉదాహరణకి మా ఇంటికి వెళ్ళి, ఇదిగో మీరు ఫలానాది కావాలి అంటే మీకు అది ఇవ్వబడదు. మా ఇంటికి వెళ్తే గనక నా పేరు వినియోగిస్తేనే అది మీకు ఇవ్వబడుద్ది. అలాగే దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలి అంటే యేసు నామము ద్వారానే మాత్రమే మనం ఏదైనా పొందుకోగలమని మీరు గుర్తించాలి.
మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, యేసయ్య నామములో అద్భుతాలు జరుగుతాయి అని మనం గుర్తించాలి. అంటే మనం చాలాసార్లు అద్భుతాలు అంటే ఏంటి అంటే, మనుష్యులు చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగిన. మనం అద్భుతాలు ఎలా జరిగాయో మనం చూస్తే, అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో, లేక అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 17 వచనాల్లో పౌలు సువార్తను ప్రకటిస్తూ యేసు నామము ఉచ్చరించినప్పుడు రోగులు స్వస్థత పొందారు, దురాత్మలు కేకలు పెట్టి వెళ్ళిపోని, పుట్టినప్పటి నుండి కుంటివాడు లేచి నడవడం ప్రారంభించాడు. ఇలాంటి కార్యాలు జరగడం చూసినటువంటి కొంచెం మంది మంత్రగాళ్ళు ఏం చేశారు అంటే, మేము కూడా యేసు నామమును మంత్రిస్తున్నాము అని దయ్యము పట్టిన వారిని మంత్రించినప్పుడు ఆ దయ్యాలు చెప్తున్నాయి, మాకు నజరేయుడైన యేసు తెలుసు, ఆ యేసుకు సేవకుడుగా ఉన్న పౌలు తెలుసు, కానీ మమ్మల్ని వదలగొట్టడానికి నువ్వు ఎవడవు అని చెప్పి బట్టలు ఇప్పి మరి కొట్టిని అని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసు నామము ద్వారా నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఎవరైతే యేసు నామమును విశ్వసించి రోగుల మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నారో అలాంటి వారికి స్వస్థత, అలాంటి వారికి దురాత్మల నుండి విడుదల, యేసు నామము ద్వారా అద్భుతాలు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి గనక అద్భుతాలను మీరు చవి చూడాలి అంటే యేసయ్య నామం ద్వారా మాత్రమే చూడగలరు. అంటే యేసయ్య నామం అన్ని నామముల కంటే ఉన్నతమైనది, శక్తి కలిగిన నామం. యేసయ్య నామంలో రక్షణ ఉంది, యేసయ్య నామంలో ప్రార్థనకి జవాబు ఉంది, యేసయ్య నామంలో అద్భుతాలు ఉన్నాయి గనక మీరు ఆ అద్భుతాలను యేసయ్య నామము ఉచ్చరించడం ద్వారానే పొందుతారు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు మీకు ఒక విషయం ఏంటి అంటే, ప్రభువైనటువంటి యేసు నిన్ను బాగు చేయడానికి సమర్థుడు. నీవు నమ్మితే ఆయన యొక్క మహిమను చూస్తావు. ఎక్కడైతే మీకు అస్వస్థత కలిగినటువంటి భాగముందో అక్కడ చెయ్యి ఉంచి స్వస్థత గురించి ఈ ప్రార్థనలో ఏకీభవించమని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేశావు. నీ సంకటములు అనగా నీ రోగములను కుదుర్చువాడను నేను అని మీరు మాట్లాడారు. నీవు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా రోగములను వ్యసనములను వహించి భరించిన వాడవు నీవు గనక నాయన నీ నామమున ఉచ్చరించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే వారికి అస్వస్థత కలిగినటువంటి నాయన చోట చెయ్యించి ప్రార్థిస్తూ ఉన్నారో వారు విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగానే ఆ చేతి మీదకి మీ చెయ్యిని మీరు చాపండి నాయన. చాలామంది హై బీపీ, లో బీపీ అని, హై షుగరు డౌన్ అవ్వడం అనే సమస్యలతో చాలా బాధించబడుతూ ఉండగా యేసు నామంలో వారి మీదకి నీ హస్తమును చాపి సమపాలనలో బీపీ, షుగర్ లెవెల్స్ని మీరు ఉంచండి. అలాగే నాయన తలనొప్పి అని, నాయన నడుము నొప్పి అని, మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, కడుపు నొప్పని అనేక అనారోగ్యాలతో బాధించబడుతూ ఉండగా నాయన వారి మీదకి నీ హస్తమును చాపి యేసు నామంలో ప్రతి నొప్పి విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం నాయన నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా.
నాయన గుండె చెదరిన వారిని సహితం బాగు చేసే దేవుడు. ఈ రోజున చాలామంది గుండె బలహీనతతో బాధపడుతూ ఉండగా వారి గుండెల మీదకి నీ హస్తమును చాపి నాయన నూతన అవయవముగా మీరు మార్చండి. నాయన వారి ప్రతి సెకన్కి నిమిషానికి ఎంత శాతంలో కొట్టుకోవాలో ఆ స్థాయిలో కొట్టుకోవడానికి సహాయించండి. కిడ్నీలను మీరు ముట్టండి, ఊపిరితిత్తులను మీరు ముట్టండి, ప్రతి కాలేయాన్ని ప్రతి అవయవాన్ని మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని, నీరుడు ఇన్ఫెక్షన్ అని, ప్రతి విధమైన ఇన్ఫెక్షన్ యేసు నామంలో మీరు దూరపరిచి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. అలాగే చాలామంది అరగక జీర్ణాశయం సమస్యలు, నాయన గ్యాస్ అధికంగా ఉండడం, వికారంగా ఉండడం, లేక అనేకమైనటువంటి సమస్యలతో బాధించబడుతున్నారు. ప్రతి విధమైన గ్యాస్ సంబంధితమైన సమస్యలను మీరు దూరపరిచి మంచి ఆయురారోగ్యాలతో నీవు నింపి నాయన మీరే సంపూర్ణమైన స్వస్థత విడుదల మీరు దయచేయండి. నీ బిడ్డలను నమ్మి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తున్నందుకే నీకు వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీకు స్వస్థత కలిగితే ఫోన్ చేసి మీ స్పందన తెలియచేయండి. నా పేరు శామ్యూల్ విక్రమ్. 9676752996 అనే నెంబరు మీకు స్క్రీన్ మీద కనపడద్ది. మీ స్పందన తెలియచేయాలని కోరుతున్నాను. సెలవు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను చెప్పేటటువంటి వాక్యం మీకు నచ్చినట్లయితే మీ సంఘాలలో సహితం వాక్యాన్ని ఉచితంగా బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా మీ సంఘంలో ఆహ్వానించాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి. నా పేరు శామ్యూల్ విక్రమ్. ఫోన్ నెంబర్ 9676752996.